హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో చేపల కూర చూపించబోతున్నామండి. చేపల పులుసు మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. చేపల పులుసు ఇక్కడ మాకు అంతగా దొరకవండి, దొరికినా కూడా మంచిగా అనిపించవు, అందుకని మేము తెచ్చుకోము. నేను ఎక్కువగా ఇంటికి వెళ్ళినప్పుడే మా అమ్మ చేత చేయించుకుంటూ ఉంటాను. అయితే మొన్న ఇంటికి వెళ్ళాము సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు మా అమ్మ చేసిందండి. చేప ముక్కల్ని మంచిగా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దానిలో పసుపు పెరుగు వేసుకొని మంచిగా కడుక్కోవాలండి. అలా కడుక్కోవడం వల్ల చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటాయి. అలా మా అమ్మ 2-3 సార్లు కడుగుతుందండి. అలా కడిగిన తర్వాత ఇది వచ్చేసి చేపల గిన్నె అండి. చేపల కూర వండుతారు దీనిలో. ఇలా వెడల్పుగా ఉండడం వల్ల కూర మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు, దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దానిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నారండి. తర్వాత దానిలో 2 స్పూన్ల కారం వేశారు. మీరు ఎక్కువగా తింటూ ఉంటే మీరు ఎక్కువ కారం వేసుకోండి. తర్వాత దానిలో ఉప్పు కూడా యాడ్ చేసేసిందండి. వేసిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసి మంచిగా అంతా కలుపుకుందండి. అలా ముక్కకి మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకుంది. తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపిందండి. అలా ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంది. పసుపు వేసి కలుపుకున్న తర్వాత దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసిందండి. ఉల్లిపాయల్ని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంది. తర్వాత దానిలో మనం చింతపండుని ముందుగానే నానపెట్టి పెట్టుకోవాలండి. ఆ పులుసు కూడా యాడ్ చేసింది. ఆ చేపల కూర చట్టు ఉంది కదా, దానిలో ఆ ముక్కల్ని పెట్టేసి దానిలో ముక్క మునిగే వరకు చింతపండు పులుసు పోసుకుందండి. చింతపండు పులుసు ఎక్కువగానే ఉండాలండి, ఉడికే వరకు మంచిగా దగ్గర పడుతుంది, మంచిగా ఉంటుంది. చేపల పులుసు అంటే కొంచెం పులుసు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలా మొత్తం పులుసు యాడ్ చేసేసుకుందండి. తర్వాత దానిలో కొంచెం కొబ్బరి, గసగసాలు వేసుకున్న పేస్ట్ వేసిందండి. ఆ పేస్టు కూడా ముక్కలకి పట్టేలాగా మొత్తం కలిపేసుకుంది. మనం ఇంకా చేపల ముక్కల్ని పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇంకా ఏమీ కలుపుకోమండి. అలా కలుపుకున్నట్లయితే చేప ముక్కలు విరిగిపోయి పాడైపోతాయి. ముక్క మునిగే వరకు పులుసు యాడ్ చేసేసుకొని మనం దాన్ని స్టవ్ పైన పెట్టేసుకుందండి. చూసారు కదా, ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని దాన్ని ఉడికించుకోవడమేనండి. చూసారు కదా, చూడటానికి చేపల కూర ఎంత బాగుందో. నాకైతే ఈ చేపల కూర చాలా ఇష్టం అండి. మా అమ్మ చేస్తేనే నేను చాలా ఇష్టంగా తింటాను. మధ్యలో రైస్తో తిన్నది క్లిప్ మిస్ అయిందండి. చూసారు కదా, చేపల కూర మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది, మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.